स्वभावचिन्मयानन्दं कृपापूर्णं जगत्पतिं हर्षड्वर्गजेतारं शिवरामगुरुं भजे। ईशणात्रयविद्वंसं गुणावस्थाविवर्जितं सर्वदेवं सर्वमतं शिवरामगुरुं भजे। सर्वकर्तृत्व भोक्तृत्व नियन्तृत्व विवर्जितं सकलागम संवेद्यं शिवरामगुरुं भजे। सृष्टिस्थितिलयाधारं गुणागुणविवर्जितं सर्वचैतन्यसम्पूर्णं शिवरामगुरुं भजे। नित्यानन्दं निर्विकारं ज्ञानभावानुबोधकं सदालम्बं नित्यतृप्तं शिवरामगुरुं भजे। संसारसागरोद्धारं योगिहृद्हृदयपद्ममन्दिरं महाभावं शुद्धचित्तं शिवरामगुरुं भजे। श्रीशङ्करांशसम्भूतं सच्चिदानन्दरूपिणं नादबिन्दुकलातीतं शिवरामगुरुं भजे। निर्गुणं निर्मलं शान्तं निराभासं निरञ्जनं निरालम्बं जगत्पूज्यं शिवरामगुरुं भजे। परं ज्योतिस्वरूपं तं सर्वसाक्षिस्वरूपिणं सर्वकार्यसमुत्साहं शिवरामगुरुं भजे। अवधूतं महात्मानं मुनियोगीशसेवितं सन्मुनीन्द्राशिरोरत्नं शिवरामगुरुं भजे। सन्मुनीन्द्राशिरोरत्नं शिवरामगुरुं भजे। మొట్టమొదట ఆశ్రమముఖ అధిష్టాత్రి దేవుళ్ళైన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత పంచాయతన అందరు దేవతలకు ప్రణామం చేస్తూ, అలాగే ఈరోజు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి నిమిత్తీకారకులైన పరమ పూజ్య అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శివరామ అవధూత స్వాముల వారికి ప్రణామం చేస్తూ, అలాగే వారికి అనురూపంగానే పరమ పూజ్య శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన అడవీశ స్వామీజీ వారికి ప్రణామం చేస్తూ, మంచాసీనులైన మహానంది క్షేత్రం నుంచి విచ్చేసిన పరమ పూజ్య తండ్రి లాంటి ప్రేమ చూపించే పరమ పూజ్య నిత్యానంద భారతి స్వాముల వారికి ప్రణామం చేస్తూ, పరమ ప్రేమాస్పద ఆచార్య వరిష్ట శివయోగానంద స్వరూప్ స్వాముల వారికి ప్రణామం చేస్తూ, అలాగే బెంగళూరు నుంచి ఇచ్చేసిన పరమ పూజ్య మా ఉమేశానంద మాతాజీ వారికి ప్రణామం చేస్తూ, అలాగే ఈ సభను అలంకరించిన వక్తలకు భక్తులకు అందరికీ నారాయణ స్మరణ. మనము ఉదయం నుంచి మంచి సత్సంగము ద్వారా ఆ సచ్చిదానంద స్వరూపుని లక్షితం చేస్తూనే ఉన్నాము. అందులో మొదటిగా సంతే కళ్ళూరు ఈరన్న గారు తెలీదని నాకు ఏమీ రాదని తక్కువ సమయంలోనే ముఖ్యం మాండూక్య ఉపనిషత్తు సారాన్ని బయట పెట్టేశారు. ఆ అక్షరంతో పాటు కూడిన రహస్యం ఇది. ముఖ్యంగా ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది, ఒక పేరు. కానీ సంస్కృతంలో ఏదన్నా ఒక శబ్దం ఉందంటే దాని వెనకాల ఒక ఉత్పత్తి ఉంటుంది. ఇది మాండూక్యంలో మా దీర్ఘం ఉంది, దాని వృద్ధి అక్షరాలు 3 అక్షరాలు అంటారు. ఆ, ఐ, ఔ ఈ 3 అక్షరాలు వృద్ధి అక్షరాలు అంటారు. అంటే ముందు రస్వ ఆకారం ఉంటే అది దీర్ఘమై ఉంటుంది,
ముందు ఇకారం ఉంటే కానీ అది ఐకారమై ఉంటుంది, ముందు ఉకారం ఉంటే అది ఔకారమై ఉంటుంది. ఇప్పుడు వాసుదేవుడు అంటాం కృష్ణుని, అంటే వాళ్ళ నాన్న పేరు అందులోనే ఉంటుంది. ఆ వాళ్ళు ఒక కొమ్ము తీసేస్తే కనుక వసుదేవుడు వాళ్ళ నాన్న పేరు. అలాగే మాండుక్యోపనిషత్ అంటే మాండుక్యంలో ఒక ఒత్తిని అట్లా తీసేస్తే కానీ అది మండూకం అని, మండూకం అని అర్థం. మండూకం అంటే కప్ప. కప్ప నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అన్నీ మన అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడు, పుణ్యం ఎక్కువ ఉన్నప్పుడు అన్నింటిలోనూ మంచి భగవంతుడు రాళ్ళ ద్వారా ఏ జీవి ద్వారా కూడా మనకు జ్ఞానాన్ని వ్యక్తం చేస్తాడు. అదే మన అంతఃకరణము మలినం ఉన్నప్పుడు, అశ్వత్థాముడు చూడండి, మహాభారత యుద్ధమంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు 3000 మంది మిగిలి ఉంటారు పాండవులు. ఇంకా గెలిచిపోయినామని చెప్పేసి మంచిగా హాయిగా రిలాక్స్ కొనుక్కో ఉంటే రాత్రిపూట్ల ఒక గూబ వచ్చి కాకి పిల్లల్ని చంపడాన్ని చూసేసి దాని నుంచి ఏమి నేర్చుకున్నాడు? చెడు నేర్చుకున్నాడు. అది పాపం. అంతఃకరణ మలినంగా ఉన్నప్పుడు ప్రతి దాంట్లో చెడు విద్యలే నేర్చుకుంటూ ఉంటారు. అదే అంతఃకరణము పుణ్యం ఎక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి మహాత్ములు కూడా ఆ కప్ప నుంచి ఎన్ని మంచి అర్థాలు తీశారు. వాస్తవికంగా ఇందులో వరుణదేవుడు సాక్షాత్తు కప్ప రూపాన్ని దాల్చి ఇది ప్రకటన చేసిన ఉపనిషత్తు కాబట్టి దీనికి మాండూక్య ఉపనిషత్తు. దాని నుంచి పుట్టింది కాబట్టి దాని కారణం పేరుతోటి కార్యాన్ని అట్లా వృద్ధి అయిపోతుంది. కుంతిలో ఉకారం ఉంటుంది. ఆ కుంతి నుంచి పుట్టిన కొడుకుడు కౌంతేయుడు, ఔకారం అయిపోతుంది. అర్జునుని కౌంతేయుడు అని చెప్పేసి అలా మనం ప్రతి ఒక్క పదంలో కూడా వెనక్కి కారణాన్ని మనం తెలుసుకోవచ్చు. కప్ప ఏంటంటే సైన్స్లో కూడా బాగా రీసెర్చ్ చేశారు. ముందు ఈరన్న గారు బయట పెట్టేశారు ఆ రహస్యాన్ని. 6 నెలల నుంచి 8 నెలల వరకు అసలు ఆహారం తీసుకోదు, ఏమి అవసరం ఉండదు దానికి. భూమి లోపలనే ఉంటుంది. ఎలా ఉంటుందని డాక్టర్లు కూడా ఇచ్చేశారు. మనది ఎప్పుడు అదే కదా రోగం, కూటి కోసమే కోటి విద్యలని కదా. ఆకలి దొప్పికే కదా మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నామంటే దాని నుంచి బయటకు రాలేక అది లేకుండా ఒక్క క్షణం ఆలోచించలేకపోతున్నాం. కప్పని చూసన్నా మనకు నేర్చుకోవాల్సి ఉంటుంది కదా. 8 నెలలు ఎలా ఉంది, భారీ భోజనం పెట్టిందా 8 నెలలు. ఇంకా పుట్టు బండ లోపల కప్పలు ఉంటాయి. ఆ కప్పలు చనిపోయిన తర్వాత దాని ముక్కలు ఏమైతే ఉంటాయో అవన్నీ మట్టిలోనే ఉండి కొన్ని కెమికల్ రియాక్షన్కి మట్టి కూడా మళ్ళీ రాయి అవుతూ ఉంటుంది. అట్లా కొన్ని పుట్టుబండలు తయారైపోయి ఉంటాయి. ఆ పుట్టుబండలు తయారైపోయి లోపల కొద్దిగా తేమ పోయినా కూడా ఆ పుట్టుబండల లోపలనే ఆ కప్ప పెరుగుతూ ఉంటుంది, దాని శరీరం పెరుగుతూ ఉంటుంది. అందుకే అంత పెద్ద పుట్టుబండలు ఎక్కడ రంధ్రం లేకపోయినా కూడా బండలు కొట్టేటోళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. కప్పలు బయటకు వస్తాయి. మరి ఎలా ఉంది అని సైన్స్ వాళ్ళు కూడా బాగా ఎక్స్పెరిమెంట్ చేశారు. దాన్ని సస్పెండెడ్ యానిమేషన్ అంటారు వాళ్ళ భాషలో. వాళ్ళకి అర్థమైనట్టుగా వాళ్ళకు పేరు ఏదో పెట్టుకుంటారు. మనం కూడా శబ్దాలన్నీ మనం పెట్టుకున్నవే పేర్లు దానికి, ఆ స్థితికి. అది మనము కూడా శాస్త్రం కూడా చెప్తుంది, ప్రాణబంధనాత్ లీన మానసం. ప్రాణము మనసు రెండిట్లో ఏదన్నా ఒకదాన్ని నువ్వు ఆపే ఇంకోటి ఆగిపోతుంది. మనము ఎక్కువ మనసును ఎక్కువ చాలులో పెట్టేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. దాన్ని స్పీడు ఎంత తగ్గిస్తే, థాట్ సీక్వెన్సీ ఆ వృత్తుల స్పీడుని ఎంత తగ్గించుకుంటూ పోతే, ఎంత కంట్రోల్ చేసుకుంటూ పోతే అలాగే డైరెక్ట్గా మనకు ప్రాణాయామం అయిపోతాం. లేదా ప్రాణాయామం చేసుకొని ప్రాణాయామంలో కూడా ఇప్పుడంతా ఓంకార ఉపాసన నుంచి స్టార్ట్ అవుతుంది మాండూక్య ఉపనిషత్తు. దాని ద్వారా కూడా మనము ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కదాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక్కరోజు దాన్ని ఆపగలిగితే కేల్కతం దుకాన్ బంద్ అంతే. కాబట్టి మరి కప్ప అన్ని రోజులు ఎలా ఉంటుందంటే అది తన స్వరూపంలోనే ఉంటుంది. ఇప్పుడు పూజ్యులు చెప్పారు, చాలా అరటిపండుని ఒలిచి తిని పెట్టినట్టుగా నీట్గా క్లియర్గా చెప్పారు. ఈ విషయము కఠినమైనప్పటికీ కూడా మళ్ళీ వింటూ ఉండాలి. నాకు తెలుసు సామాన్యంగా మొదటిసారి కూర్చున్న వాళ్ళకి ఇదంతా ఏంటి ఉపనిషత్తు అని చెప్పేసి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఏ వస్తువు గురించి అని చెప్పండి, దాన్ని ఏ భాషలో కావాల్సింటే ఆ భాషలో మీకు అర్థం చేసేంత సామర్థ్యం ఎవరికో పుణ్యం ఉంటుంది. మరి భయపడితే కానీ దూరం నుంచి చూస్తే అన్నీ పెద్ద కొండల్లాగానే కనిపిస్తాయి. మొన్న ఒక యూట్యూబ్లో ఒకటి వీడియో చూస్తూ ఉంటే అందులో వీడియోలో ఒక బండి వస్తూ ఉంటుంది, ఒక ఫుల్ డౌన్ ఉంటుంది. ఆ డౌన్లో నల్లగా రోడ్డు రంధ్రం పైనట్లు కనిపిస్తూ ఉంటుంది.
మనం చూస్తే కానీ దూరం నుంచి డ్రైవర్లకే భ్రాంతి అవుతూ ఉంటుంది. అయ్యో ముందు అంత పెద్ద రంధ్రం ఉంది, కింద అక్కడ పోతే బండి పడిపోతుందని చెప్పేసి వాళ్ళు మిట్టలోనే ఆగిపోతూ ఉంటారు. కానీ అది నీడ, ఆ సైడ్లో డివైడర్ ఉంటుంది కదా, డివైడర్ నీడ ఆ మధ్యాహ్నం పూటలో ఎట్లా కనిపిస్తుంది అంటే కన్నా మధ్యలోని రోడే పెద్ద రంధ్రం పడిపోయింది అని. చాలామంది కిందకి పోకుండా పై నుంచినే బండులు ఆపేసి ఉంటారు అక్కడ రంధ్రం ఉందని. ఒకడు బుద్ధిమంతుడు ఆ రోడ్డు గురించి బాగా పరిచయం ఉన్నాడు, దానివల్ల ముందే ఆ భ్రాంతి గురించి డీల్ చేసినవాడు సర్రని ముందుకు పోతాడు. ఎందుకంటే దగ్గరికి పోతే తెలుస్తుంది అది కేవలం నీడ, అది గుంత కాదు అని. దూరం నుంచి చూస్తే అన్నీ భయపడితే అన్నీ అలాగే ఉండిపోతాం మనం. అందుకే ఉపనిషత్తు కదా, మాకేం అర్థమవుతుంది, మేమేం సాధన చేస్తామని ఏమీ అవసరం లేదు. జ్ఞానము శబ్దాల ద్వారా ఎవరైనా కూడా వినొచ్చు, దాన్ని పొందొచ్చు. కాబట్టి ఉపనిషత్తు మనకు ఎందుకు కావాలని పూజలు కూడా ఒక స్టేట్మెంట్లో చెప్పారు. శాస్త్రం మనకు ఎందుకు అవసరం ఉంది అని చెప్పేసి. చూడండి, ఇప్పుడు కంటితోటి కనిపించే వస్తువుల ఏదైతే ఉన్నాయో, వేదాలు ఒక్క అక్షరం తెలియకపోయినా కూడా విదేశాలు అక్కడక్కడ కొన్ని అసలు వేదం అంటే శబ్దం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ జీవితం నడుస్తుందా లేదా? కంప్లీట్గా తిన్నామప్పుడు పిల్లలు కంటున్నారు, సంసారాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమి దాని ఒక్క అక్షరం కూడా అవసరం లేదు. లౌకికమైన జీవితము గడపడానికి మనకు దీని అవసరమో ఏమీ అవసరం లేదు. ఒక పశువులాగా జీవితం గడపాలంటే మాత్రం దీని అవసరం లేదు. మరి ఎందుకు మనకు అవసరం వస్తుంది శాస్త్రం అంటే, మనకు తెలియని విషయం, అజ్ఞాత జ్ఞాపకత్వం శాస్త్రత్వం. మనము ఇంద్రియాల ద్వారా, మనసు బుద్ధుల ద్వారా దేన్నైతే తెలుసుకోవడానికి మనకు సామర్థ్యం ఉండదో అలాంటి విషయాల గురించి చెప్పడానికి మనకు శాస్త్రం అవసరం ఉంటుంది. దాన్నే వేదం అంటారు, శాస్త్రం అంటారు, శృతి అంటారు. శ్రవణేంద్రియం ద్వారా వినడం వల్ల దాన్ని శృతి అంటారు. కాబట్టి ఇది ఎందుకు మనము తెలుసుకోవాలంటే కన్నా, ఇది మనకు యూజర్ మాన్యువల్ లాంటిది. ఒక ఫ్రిడ్జ్ కొంటాం మనం. ఆ ఫ్రిడ్జ్ కొన్నప్పుడు మళ్ళీ మనము చూస్తామో లేదా, పుస్తకాలు చదువుకున్న వాళ్ళు ఎలా దీన్ని ప్లగ్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ కనెక్షన్ ఏంటి అని చెప్పేసి కొద్దిగా అనుభవము, కొద్దిగా ఆ పుస్తకము యూజర్ మాన్యువల్ చూసుకుంటే కన్నా మనం కూడా దాన్ని ఫ్రిడ్జ్ని ఎలా వాడుకోవాలి, మిక్సీని ఎలా వాడుకోవాలి, టీవీని ఎలా వాడుకోవాలి, మొత్తం అంతా జ్ఞానం వచ్చేస్తుంది. అలాగే ఈ జీవితాన్ని, మనిషి జీవితాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఈ శాస్త్రం అనే యూజర్ మాన్యువల్ మనకు చాలా అవసరము. సొంత బుద్ధితోటి వేల కోట్ల సంవత్సరించి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. సుఖం ఎవరికి వద్దనిపిస్తుంది? ప్రతిదీ కూడా ఎంత కష్టపడితే ప్రతిదీ కూడా సుఖంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. మరి సొంత బుద్ధితోటి ఇన్ని మన తాతలు ముత్తాతలు అందరూ ప్రయత్నాలు చేసి అందరూ వదిలిపెట్టేసి ఆత్యంతిక దుఃఖ నివృత్తి చేసుకోలేకపోయారు. హిస్టరీ చూసుకుంటే కూడా, ఇతిహాసం చూసుకుంటే కూడా ఎవరు సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడన్నా మన సొంత బుద్ధిని వాడడం వదిలిపెట్టేసి శాస్త్రము గురువులు చెప్పేది మనం వినాలి. ఎవరెవరి చేతకో జుట్లు ఇస్తూ ఉంటాం, శాస్త్రము గురువులకు మాత్రం జుట్టిడు, అక్కడ మాత్రం సొంత బుద్ధులు ఎక్కువ ఉపయోగిస్తుంటాం. కాబట్టి మనకు కావాల్సిన పరమానంద ప్రాప్తి ఏదైతే ఉందో అది కావాలంటే మనము శాస్త్రము గురువుల్ని ఆశ్రయించాలి. ఉపనిషత్ అంటే ముందుగా చెప్పారు వ్యాఖ్యానం, ఉప అంటే దగ్గర అని, నీ అంటే ఉప నీ అని 2 ఉపసర్గాలతో పూర్వి షదల్రి అని ఒక ధాతు ద్వారా అది ఉత్పన్నమవుతుంది. విశరణ, గతి, అవసానేషు అని 3 అర్థాలు ఉంటాయి దానికి ఉపనిషత్తుకి. విశరణం అంటే కన్నా పలసన చేస్తుందంట. పలసన చేయడం వల్ల దానికి ఉపనిషత్తు అని పేరంట. ఏం పలసన చేస్తుందంటే ఈ శరీరంతో ఉన్న మన సంబంధాన్ని డైల్యూట్ చేస్తుంది, పలసన చేస్తుంది. చేయడం వల్ల దానికి ఉపనిషత్తు అని పేరు. మళ్ళీ గతి అంట, మనల్ని ఎక్కడికో చేర్చేస్తుందంట. ఎక్కడికంటే పరమాత్మలో చేర్చేస్తుందంట, జీవుని పరమాత్మలో చేరుస్తుందంట. అయ్యో గతినా, మాలో గతి ఉందంటే ఎలా అంటే మఠాకాశము ఘటాకాశంలో మహాకాశంలో ఎలా కలుస్తుందో అలాంటి గతి అని చెప్పేసి. ఇప్పుడు పెద్ద ఖాళీ జాగాని ఆకాశం అంటారు, ఆ ఖాళీ జాగాని ఆకాశము స్పేసు అంటారు. అందులో ఒక కుండ తయారు చేసిన తర్వాత పాట్ స్పేసు, రూమ్ చేస్తే రూమ్ స్పేసు, బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ స్పేసు, కిచెన్ స్పేసు అని కొత్త పేర్లు పెడతారు. ఆ కిచెన్ స్పేస్ని పెద్ద స్పేస్లో మనం కలపాలంటే ఏం చేయాలి? ఆ కట్టిన ఇటుక గోడలు తీసేస్తే కన్నా ఆటోమేటిక్గా అది కలిసిపోతుంది. అలాంటి గతి అలా జీవుని పరమాత్మలో కలుపుతుంది కాబట్టి దానికి ఉపనిషత్తు అని పేరు. మళ్ళీ అవసానం అంటే సారం, ఈ మనిషి జన్మ జీవిత సారాన్ని మన స్వరూపం ఏదైతే ఉందో స్వరూపంలోనే నిలపడంలో ఇది ప్రయత్నము. స్వరూపం నిలపడానికి ఇది సాధన కాబట్టి అవసానం అంటే వేదాన్ని కూడా ఉపనిషత్తును కూడా వేదాంతం అంటారు.
అంతం అనే శబ్దానికి 2 అర్థాలు ఉంటాయి. లాస్ట్ అనే అర్థం ఉంటుంది, మళ్ళీ సారం అనే అర్థం కూడా ఉంటుంది. అంటే వేదాలు ఒక సారమే ఈ ఉపనిషత్తు. ఆ సారం ఏమీ కాదు, మన స్వరూపమే అయింది. కేవలం మనం నేను ఎవరు అన్న విషయాన్ని తెలుసుకోవడంలోనే మనం వెతుకుతున్న ఆనందం మనకు దొరికిపోతుంది. మనకు వస్తున్న దుఃఖాలు తొలగిపోతాయి. ఎంత మూర్ఖత్వమో, అందుకే విమూఢ అని భాష్యకార భగవాన్లు అప్పుడప్పుడు భజగోవిందంలో అక్కడక్కడ విమూఢ అని అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మూర్ఖత్వ అని, మూర్ఖత్వంలో మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇప్పటి వరకు మనం ఎవరు అన్న విషయం సరిగ్గా తెలుసుకోకుండా అనాది కాలం నుంచి ఈ కల్పంలోనే బ్రహ్మ ద్వితీయ పరార్థ 50 సంవత్సరాలు అయిపోయాయి బ్రహ్మవి. ఆ లెక్కలొద్దు, లెక్కలు ఇది క్యాలిక్యులేటర్లు కూడా పడవు, అన్ని పెద్ద సంఖ్యలు అయిపోయినాయి జన్మలు. కాబట్టి మనం ఇప్పటి వరకు మనం ఎవరు, మన నిజమైన అడ్రస్, నిజమైన పేరు ఏంటి అని మనం తెలుసుకోవడం లేదు. అది తెలుసుకోవడంలోనే మొత్తం అంతా ఉంది. మళ్ళీ పరిశ్రమలు వాస్తవికంగా స్వాభావికంగా ఆలోచించండి. ఎవరికి పరిశ్రమ చేయాలని ఇష్టం ఉండదు. స్వాభావికంగా మన స్వభావము, ఎందుకంటే విధి లేక ఈ శరీర యాత్ర నడపడానికి విధి లేక పరాధీనతోటి మనము పరిశ్రమలు చేస్తున్నాం, కానీ వాస్తవికంగా అది మన స్వభావం కాదు, ఎవరికి ఇష్టం లేదు. మరి శాస్త్రం కూడా అదే చెప్తా ఉంది, నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నీ సమస్య ఎలాంటి సమస్య అంటే కళ్ళకేసుకున్న అద్దము కింద ఎదురుగానే పెట్టుకొని రూమ్ అంతా ఎదికి సెల్ఫ్లో ఉన్న బట్టలంతా తీసేసి భార్యని తిట్టి, కొడుకులను తిట్టి, ఎక్కడ పెట్టినారు స్పెషల్ అని చెప్పేసి లేనిపోని గొడవ చేసుకొని చూస్తే కానీ అక్కడ ఎదురుగానే ఉంటుంది ఫిక్స్. అలాంటి సమస్యే నువ్వు వెతుకుతున్న వస్తువు, అది నువ్వే అయి ఉన్నావు. అది నువ్వు సరిగ్గా తెలుసుకోలేకపోతున్నావు. తెలుసుకుంటే అదే మనకు డౌట్ రావచ్చు, అదెట్లా అది నేను అదే వస్తువు అయి ఉండి మరి నేను ఆనందాన్ని ఎందుకు పొందలేకపోతున్నావు? సరిగ్గా అటెన్షన్ లేదు, అలర్ట్గా లేవు. నువ్వు ఎవరు అన్నది నువ్వు క్షణము మర్చిపోతున్నావు. అదే మెయిన్ కారణం ఉంది. కుంతి, ఇది కర్ణుని దృష్టాంతం చాలా బెస్ట్. తను కౌంతేయుడు అయింటాడా లేదా, కుంతిపుత్రుడిగానే ఉంటాడు లేదా, కానీ అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని తెలుసుకోకుండా పోతే సూతపుత్ర అన్నప్పుడంతా హ్యూమిలేట్ అయ్యాడా లేదా, చాలా కుమిలి బాధపడ్డాడా లేదా, ఉన్నప్పటికీ కూడా దాన్ని తెలుసుకోకుండా పోతే అది మన సొంతం కాదు. అలాగే మనము సచ్చిదానంద స్వరూపులు అయినప్పటికీ కూడా సరిగ్గా మనము దాన్ని అలర్ట్గా ఉండి తెలుసుకోకుండా పోతే అది మన సొంతం కాకుండా పోయింది. అంతా ఆలోచిస్తే కానీ ఏమీ లేదు, వట్టిగానే లేని దుఃఖాన్ని ఉన్న దుఃఖం అని అనుకొని ఊరికే మనం బాధపడుతున్నాం, మన స్వరూపాన్ని మర్చిపోయాం. కాబట్టి మరి అలాంటి స్వరూపము మనం మర్చిపోయినది మళ్ళీ మనం తెలుసుకోవాలంటే కానీ సొంత బుద్ధితోటి కూడా ఇప్పుడు అన్ని పుస్తకాలు ఏమి, యూట్యూబ్లు ఏమి ఎన్నో ఉంటాయి, వాటి ద్వారా ప్రయత్నాలు జరిగే ఉంటాయి. ఎందుకంటే ఒక గురువు దగ్గరికి ఇంకో మనిషి దగ్గరికి పోయి ఆయన దగ్గర సరెండర్ అయ్యి ఆయన ఆర్డర్లు తీసుకొని ఎవరికి ఇష్టం ఉండదు. ఏదైనా షార్ట్ కట్ ఉంటే చాలు, సొంతంగానే చదువుకొని మన పనులు చేసుకుందామని అందరూ ప్రయత్నాలు చేసిన వాళ్ళు. అలా కుదరదు. భాష్యకార భగవానులు, త్రికాలదర్శులు, వాళ్ళు మహాయోగులు, వాళ్ళు ముందే చెప్పేశారు. మాండూక్య ఉపనిషత్తులో భాష్యంలో, ముండుకోపనిషత్తులో సమర్థోపి విద్వానపి స్వాతంత్ర్యేణ శాస్త్రం విచారం నా కుర్యాదని. నువ్వు సమర్థుడైనప్పటికీ, విద్వత్తుడు ఉన్నప్పటికీ నువ్వు స్వతంత్రంగా మాత్రం శాస్త్రం విచారం చేయకు. చేస్తే చాలా లాస్ ఉంది. నీకు అది శాస్త్రం ఫలీభూతం కాదు. శబ్దాలకున్న పవరు పోగొట్టుకుంటావు. ఎలా పోగొట్టుకుంటామంటే కానీ ఇప్పుడు ఇనుప సామాన్లు పనిచేసేలాంటి వాళ్ళ ఇంట్లో ఏదైనా పక్షులు పెరిగింటే కానీ రైతులు జొన్న చేనులు అక్కడ ఇక్కడ పక్షులు తరడానికి డబ్బాలు అవి కట్టుకుంటూ ఉంటారు. మిగతా పక్షులన్నీ డబ్బా అని కొట్టేస్తే పారిపోతాయి. కానీ వాళ్ళ ఇంట్లో పెరిగిన ఆ పక్షులు ఆ డబ్బా సౌండ్ చేస్తే కూడా అస్సలు దానికన్నా పెద్ద సౌండ్ విని ఉంటాయి. ఆ శబ్దం ఇప్పుడు అది పని చేయదు. అందుకే సాధన చతుష్టయ సంపత్తులు లేకుండా, గురుముఖంగా శాస్త్రం వినకుండా సొంతంగా శాస్త్రం చదవడం వల్ల ఆ శబ్దాలు ఆ సామర్థ్యాన్ని పోగొట్టుకోతాయి. కాబట్టి గురువులు శాస్త్రము చాలా అవసరము. అందుకే ఇక్కడ ఇంతకుముందు పరమ పూజ నిత్యానంద భారతి స్వామిజీలు కొద్దిగా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఏంటంటే గురువుల్ని మనము కాపాడుకోవాలి అన్న మాట అన్నారు. ఆలోచించండి, పరమ పూజ శివరామ అవధూతల స్వామీజీ వారి చరిత్ర ఏంటి, ఎలాంటి అవధూతులు వారు, ఎన్ని మహిమలు జరిగినాయి.
గాంధర్వులు దేవతలు మాట్లాడుకునే లాంటి కోడ్ భాషల్లో అంతా మాట్లాడుకునేవారంట. మొన్నే ఎవరు పోయినసారి ఒకరు భక్తులు చెప్పారు, వాళ్ళ ఇంటికి శివరామ అవధూతల స్వాములు వచ్చినప్పుడు, అవధూతలు కాబట్టి వాళ్ళు తెల్లపాలు అంటే కళ్ళు తాగుతున్నవారంట. వాళ్ళ ఇంటికి పోయిసి అది కళ్ళు తీసుకురా అన్నారంట. మేఘాలు వచ్చేసి ఇంకా వర్షం వచ్చేసి బయట ఏదో బట్టల్లో ఏదో ఆరేసుకోండి. అంటే గురువు చెప్పిన మా ఆజ్ఞను వదిలిపెట్టేసి ఫస్ట్ నేను వర్షం వస్తూ ఉంది, ఆ బట్టల్లో ఏదో బయట ఏదో ఆరేసుకో, అది లోపల పెట్టుకున్న తర్వాత మీకు తెచ్చిస్తాను అన్నందుకు, పో తెల్ల బిలి కోగిలే కూగుతేవు అంటే తెల్ల కోయిల కూస్తుంది పో అని. తెల్ల కోయిల కూస్తుందంటే ఇక్కడ సామాన్యులకి ఎలా అర్థం అది దేవ భాష అదంతా. తెల్ల కోయిల కూస్తుందంటే కన్నా వర్షం ఎక్కువ, పెద్ద వర్షం వస్తుంది అని చెప్పేసి. ఆ రోజు వర్షం వచ్చేసి ఆ ఇంటి లోపలికి అంతా పైన చెత్తంచి కానీ నీళ్ళు వచ్చేసాయండి. మరి ఒక్కటి కాదు మహిమ, నేను అప్పుడప్పుడు ఇక్కడ వచ్చినప్పటి నుంచి వింటూ ఉంటాను. ఎక్కడా కొన్ని విచిత్రమైన మహిమలు జరిగినాయి. మరి అలాంటి అవధూతది ఇప్పటి వరకు ఒక చరిత్ర పుస్తకం లేదు. అందుకే స్వామివారు ఆగ్రహం చేసేది, అలాంటి మహానుభావులు వచ్చినప్పుడు భక్తులకు అందరికీ మనందరి కర్తవ్యం ఉంటుంది, వాళ్ళని సంరక్షించుకోవాలి అని. ఎందుకంటే సాధువులు పరోపకారార్థం ఇదం శరీరం, వాళ్ళ శరీరము జ్ఞానం వచ్చిన తర్వాత ఎక్కువ చేష్టలు జరుగుతున్నాయంటే అది మన కోసమే. అందుకే వివేక చూడడంలో ఒక శ్లోకం ఉంటుంది, శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునాన్యానపి తారయంతః అయం స్వభావః స్వత ఏవ యత్పర శ్రమాపనోదా ప్రవణం మహాత్మనాం సుధాంశురేష స్వయమర్కకర్కష ప్రభావితప్తామవతీక్షితిం కిలాన్. అలాంటి జీవన్ముక్త పురుషులు ఎలా ఉంటారంటే శాంత మహాంతో, చాలా శాంత స్వరూపులై ఉంటారు. మహాన్ అంటే మహాన్ శబ్దం అంటే వ్యాపకమైన అంతఃకరణమై ఉంటారు. ప్రతి ఒక్కరూ స్వరూపమై ఉంటారు. మరి వాళ్ళు ఎలా ఈ భూలోకంలో మనకు వసంతకాలం, చలికాలము, ఎండాకాలం మధ్యలో ఏదైతే కొత్త చిగురులు వస్తుంటాయో, ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ ఎండ ఉండదు, చాలా హాయిగా అనిపిస్తుంది. మిగతా అన్ని కాలాలకు ఏదో ఒకటి ఇబ్బందులు ఉంటాయి. అలా వసంతకాలంలాగా మన కోసము వాళ్ళు తిరుగుతూ ఉంటారంట. స్వయంగా వాళ్ళు ఆ జీవన్ముక్త అవస్థను, వాళ్ళ దుఃఖ నివృత్తిని ఉంటారు. చేసుకున్న తర్వాత ఇతరులు కూడా ఆత్యంతిక దుఃఖ నివృత్తిని పొందని అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇతరులు కూడా ఇదైపోయిన వాళ్ళు కూడా దుఃఖ నివృత్తి చేసుకోవాలని చెప్పేసి తిరుగుతూ ఉంటారంట. ఎందుకు వాళ్ళు చేస్తారు? వాళ్ళకి ఏమన్నా ఆర్డర్ వస్తుందా పైనుంచి? జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు కూడా ఈ లోక కళ్యాణార్థమైన పనులు చేయాలా అని ఏమైనా ఆర్డర్ వస్తా అంటే కానీ వాళ్ళకేం ఆర్డర్ లేదు. అయం స్వభావ, వాళ్ళ స్వభావం అయిపోయింది. అనేక జన్మల నుంచి పుణ్యకర్మలు చేసుకోవడం వల్ల అంతఃకరణ శుద్ధి కలిగి ఉంటుంది. అంతఃకరణ శుద్ధి కలిగింది కాబట్టి వాళ్ళు జ్ఞాననిష్టను పొందారు. కాబట్టి ఆ పరోపకారం పుణ్యకర్మలు ఎలా చేసుకుంటారు? పుణ్యాయ పరోపకార, పాపాయ పరపీడనం. సింపుల్. పరోపకారాలు చేసి 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 అలవాటైపోయింది. ఇప్పుడు అది స్వభావం అయిపోయింది. కాబట్టి అది వాళ్ళ స్వభావం అయిపోయింది. అగ్గి వేడిగా ఉందంటే ఏం చెప్తాం? దాని స్వభావం అంతే. అలా వాళ్ళ స్వభావం అయిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా లోక కళ్యాణార్థం మన కోసం వస్తూ ఉంటారు. అలాంటి పురుషుని ఈరోజు 81వ ఆరాధన రోజు మనము మాండూక్య ఉపనిషత్ విషయం కొంచెం కఠినం అయినప్పటికీ కూడా కొద్దిగా సంస్కారం వేస్తూ ఉండాలి. మహాపురుషులు చెప్పారు, 100% కూడా అర్థమవ్వాల్సిన అవసరం లేదు. 5% అర్థమైనా కూడా ప్రవచనాల్లో కూర్చోవాలి. మెల్లమెల్లగా అర్థమవుతాయి. నేను అరవీశ స్వామీజీ వీడియోలు కొన్ని చూశాను. పదార్థ శోధన గురించి, తత్పదార్థ శోధన గురించి, ఐక్యం గురించి, ఉపనిషత్తు గురించి, అన్నిటి గురించి కూడా మీ భక్తులకు ఆ సంస్కారం, ఆ విత్తనాలు నాటాలని చాలా ప్రయత్నం చేశారు. వారి ఒక సత్య సంకల్పం కాబట్టి వీళ్ళు ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇది పునర్జీవితమైంది ఈ ఆశ్రమం. మనం కూడా ఎన్నో సంకల్పాలు సామాన్యులు చేసుకుంటే కూడా అందరూ సంకల్పాలు పూర్తి కావు. అలాంటి మహాపురుషుల సత్య సంకల్పాలే, అది కొద్దిగా లేట్ అయినా కూడా మళ్ళీ కూడా అవి ఈరోజు మనకు ఈ అవకాశం దొరికింది. కాబట్టి సమయం ఒక అభావం కాబట్టి అందరికీ
ఇంకా మనం మిగతా విషయాలు సాయంత్రం సత్రంలో మనం ఇంకా సబ్జెక్ట్లోకి మెల్లమెల్లగా ప్రవేశిద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.